వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. దశమస్కంధంలో కృష్ణలీలల్లో ప్రస్తావించుకుంటున్నాం మనము. శ్రీకంఠ చాపఖండన రాజమండన సకల జనరంజనాదనుజ కుల భంజన రాకేందు చందికా సమకీర్తి చందన రామ సీతారామ రామ భూపాల వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగు దశమస్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలో కృష్ణలీలా వైభవాన్ని గురించి చర్చించుకుంటూ గత భాగంలో అత్యద్భుతమైన శ్రీకృష్ణ లీలల్లో తలమానికమైనటువంటి రాసలీలా వైభవం గురించి తెలుసుకున్నాము. రాసలీల అనేది శ్రీకృష్ణ లీలలన్నింటిలోనూ కూడా మకుటాయమానమైనదని, ఇది సమస్త భాగవత సారమని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. రాసపంచాధ్యాయి అనబడే దశమస్కంధంలోని 29 నుంచి 33 వరకు గల 5 అధ్యాయాలు కూడా పంచాధ్యాయాలు సమస్త భాగవత సారమని చెప్పబడింది. అంతటి అద్భుతమైన రాసలీలను గురించి తెలియచేసుకున్నాం మనం. ఆ విధంగా చక్కగా గడుస్తూ ఉన్నది గోపికలతో బలరామకృష్ణులు ఆ బృందావనంలో. ఇంకా కంసుడు పంపుతూనే ఉన్నాడు ఎవరో ఒకరిని ఆ బృందావనానికి, ఆ బలరామకృష్ణుల్ని ఏదో ఒక రకమైన హాని చేయాలని. ఒక గంధర్వుడు వచ్చాడు. వాడు మారువేషంలో వస్తే వాడిని వధించటంతో గంధర్వుడికి శాపమోచనమైంది. ఇంకా శంఖచూడుడు అనే ఒక రాక్షుడిని సంహరించారు స్వామి. ఇంకా కేసి, వ్యోమాసురుడు, అనేక మంది, పూతన సంహారము, శకటాసుర సంహారము, తృణావర్తుడు, ధేనుకాసురుడు, అఘాసురుడు, అనేక మంది రాక్షసుల సంహారమైనా కూడా ఇంకా రాక్షసులు అనబడే వాళ్ళు పంపబడుతూనే ఉన్నారు నందనవనానికి, బృందావనానికి. వారు బలరామకృష్ణ చేతిలో వధించబడుతూనే ఉన్నారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో నారద మహర్షి రంగప్రవేశం చేశారు. ఆయన కంసుని వద్దకు వెళ్ళి అన్ని రహస్యాల్ని చెప్పారు. నీకు దేవకీదేవి అష్టమ గర్భం వల్ల ప్రాణహాని ఉన్నది కదా, ఆ దేవకీదేవి అష్టమ గర్భమే నందవ్రజంలో కృష్ణుడిగా పెరుగుతున్నాడు. సప్తమ గర్భమే రోహిణీదేవి కుమారుడుగా బలరాముడుగా వారిద్దరూ నందవ్రజంలో పెరిగి పెద్దవుతున్నారు. నిన్ను మోసం చేశారు. యశోదాదేవికి పుట్టిన ఆడపిల్లని ఇక్కడికి తీసుకువచ్చి దేవకీదేవికి పుట్టిన మగపిల్లవాడిని అక్కడికి చేర్చి దేవతలంతా ప్రణాళిక ప్రకారం చేశారు ఇది అని అన్ని దేవరహస్యాల్ని కూడా అప్పుడే తెలుసుకున్నవాడిలాగా నారద మహర్షి కంసుడికి తెలియజేశారు. వెంటనే కంసుడు ఆగ్రహోదగ్రుడై దేవర్షికి నమస్కరించి తనకి విషయాన్ని తెలియజేసినందుకు వెంటనే తన మంత్రులతో మంతనాలు చేసి ఇంకా ఏ విధంగానైనా బలరామకృష్ణుల్ని సంహరించాలని నిశ్చయించుకున్నాడు. అట్లా నిశ్చయించుకున్నవాడై తన మంత్రులతో మంతనాలు చేసి ఒక ప్రణాళికని రచించాడు. వారిద్దరినీ కూడా ధనుర్యాగం అనే మిషతో మధురకు రప్పించి ఏ విధంగానైనా వారిని సంహరించాలని కువలయపీడం అనే ఒక మదగజాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ఫలించకపోతే చాణూర ముష్టికులనబడే మల్లయోధుల్ని ఏర్పాటు చేశాడు. ధనుర్యాగం ఏర్పాటు చేశాడు. ఏదో ఒక విధంగా వాళ్ళని నిర్మూలించాలి అని సంకల్పించిన వాడే నాడు కంసుడు. ఇంతలో నారదుని వలన నిజముల నెరిగి వసుదేవుపై కంసునాగ్రహ ప్రదర్శనము దేవకీ వసుదేవ దంపతుల బంధనము ఆ పైన మంత్రులతో ఏకాంతమంతనము. వెంటనే దేవకి వసుదేవుల్ని కూడా సంహరించాలనుకున్నాడు. కానీ నారద మహర్షి నివారించటంతో వారిని
గొలుసులతో బంధించి కారాగారంలో పడేయించాడు. చాణూర ముష్టికుల చేత హతమొనరింప బలరామకృష్ణులను పిలువ సన్నాహంబు విజయమునకై ధనుర్యాగ సంకల్పము నందాదులను పిలువ క్రూరు నంపకము. ఎప్పుడైతే దేవకి వసుదేవుల్ని బంధించారో ఇంకా తన మంత్రులతో ఆలోచించి కంస మహారాజు ఏం చేశాడు అంటే వెంటనే బలరామకృష్ణుల్ని నందాది గోపకుల్ని అందరినీ కూడా తీసుకురావడానికి ఒక మిష కావాలి కదా, ధనుర్యాగం అనే యాగాన్ని సంకల్పం చేసి తనకు సామంతరాజులు కనుక ఈ నందాది ప్రభువులు అందరినీ కూడా కట్న కానుకలు కొని తీసుకొని రావాల్సింది, వారితో పాటు తప్పకుండా బలరామకృష్ణుల్ని కూడా తీసుకురావాల్సిందని చెప్పి ప్రత్యేకంగా యదువంశీయుడైనటువంటి అక్రూరుణ్ణి పంపించారు గోకులానికి, నందగోకులానికి. కంసునానతి చేత నందవ్రజ యాదవుల ఆహ్వానమొనరింప అక్రూరు పయనము ప్రభుని ఆనతిని గొని పయనించు మార్గమున పరమ భక్తుండు అక్రూరు స్వగతము. అక్రూరుడు అనేవాడు ఒక యదువంశీయుడు. ఆ కంసరాజు యొక్క పరిపాలనలో ఆయన కూడా ఒక అధికారి, ఒక ఉద్యోగి ఆయన ఆస్థానంలో. పైగా పరమ భక్తుడు, భాగవతోత్తముడు. ఇతన్ని పంపిస్తే తప్పకుండా వాళ్ళని తీసుకురాగలుగుతాడు అని ఆలోచించి కంసుడు అక్రూరుణ్ణి నియమించాడు. తెల్లవారు వెళ్ళి బలరామకృష్ణులను నందాదులను ఆహ్వానించి బలరామకృష్ణులను తీసుకురావాల్సిందని. అప్పుడు అక్రూరుడు మనసులో ఎంత ఆలోచిస్తున్నారు అంటే, ఆహా, నా జన్మలో ఎంతటి భాగ్యం చేసుకున్నాను నేను. కృష్ణలీలల్ని గురించి వింటూ ఉండటమే, పరవశించటమే కానీ ఆ మహాత్ముడిని స్వయంగా నేను నా రథంలో కూర్చుండబెట్టుకొని తీసుకురాగలుగుతానా? ఎంతటి అదృష్టం నాది. ఎట్టి తపంబు సేయబడెనెట్టి చరిత్రము లభ్యమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు నీబడెనో తొలిబాములందు, నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులన్ పట్టగరానీశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగల్యడున్. ఆహా, నేను ఎంతటి గొప్ప తపస్సు చేశానో, పూర్వజన్మలో ఎటువంటి తపస్సులు చేసుకున్నానో, ఎటువంటి దానాలు చేసి ఉన్నానో కనుక ఎంతటి యోగీశ్వరులు, ఆది మునీంద్రులు, దైవ మునులు దర్శించలేనటువంటి కృష్ణ పరమాత్మని నేను చూసే భాగ్యం నాకు కలుగజేశాడు కదా. ఈ కంసుడు క్రూరుడైతే కావచ్చు, వాడి ఉద్దేశం చెడైనదే కావచ్చు, కానీ నాకెంతటి మేలు చేశాడు. ఆహా, గత జన్మలో ఎట్టి తపమాచరించి తినో, తగిన వారికి ఎట్టి దానముల చేసి తినో, ఆది యోగులు మునులు కానగాలేని ఆది దేవుండైన హరిని దర్శించుటకు అనుకుంటున్నారట ఆ మహానుభావుడు అక్రూరుడు. ఇంకా ఏమనుకుంటున్నాడు? ఏ దేవు పాదనఖ కాంతి పుంజము సోక భవబంధములు వాయు భద్రంబు సేకూరు, అట్టి దేవుని హరిని వైర భావననైన పిలువ నంపిన కంసుడెంత ధన్యుడో కదా. ఏ భావంతో పంపితేనేమి, కంసుడు నన్ను పంపించాడు కదా. కంసుని బోలి సఖుండు గలుగునే. ఎందుకంటే సూర్యులు తొల్లి ఏ విభుని పాద ప్రభావళిని భవబంధాలన్నీ కూడా ఏ మహాత్ముడికి నమస్కరించుకుని తమ భవబంధాలన్నీ కూడా పోగొట్టుకుంటున్నారో యోగులంతా, పెద్దలంతా, అటువంటి పరాత్పరుణ్ణి వైరభావంతో అయితేనేమి వాటిని తీసుకురావాల్సిందని చెప్పి నన్ను పంపించినటువంటి కంసుని బోలి సఖుండు గలుగునే నాకెంత ఉపకారం చేశాడు అని కంసుని కూడా మెచ్చుకుంటున్నాడు. ఇంకా స్వామి ఏమనుకుంటారో నన్ను గురించి. ఈతడా కంసుండు పంపగా వచ్చిన పరమ దుర్మార్గుడని భావించునో నన్ను, నిఖిల ప్రాణుల నుండి నిజము నెరిగెడు విభుడు, సుజనుడని తోచునో తలచునో పలుకునో ఏమనును. ఈతడా, ఈ కంసుడు పంపిస్తే వచ్చాడా ఈ దుర్మార్గుడా, నన్ను తీసుకోపోవటానికి, హింసించటానికి వచ్చాడా అని అనుకుంటారా స్వామి నన్ను? కానీ సకల ప్రాణి హృదయాల్లో
అంతర్యామిగా ఉండే స్వామికి నా మనస్సులో భావన తెలియదా? నేను సరైన ఆలోచనతోనూ స్వామి పట్ల భక్తితోనూ ఉన్నానని గ్రహించలేరా? సుజనుడని తలచునో పలుకునో నాతో మాట్లాడతారా? నన్ను మంచివాడిగా తెలుసుకుంటారా? స్వామికి తెలియనిదేమున్నది? ఇంకా ఎంతటి భావనా మాధుర్యంలో మునిగిపోయి ఉన్నాడు అక్రూరుడు. ముంగురులతో ముద్దులొలుకు హరినెమ్మోము, చిరునవ్వు వెన్నెలలు చిందు చందురు మోము, జగదేక ప్రభుడైన జలజలోచను మోము, చూడగలుగుట తథ్యమని తోచు శకునముల. బయలుదేరాను, కానీ ఆ హరిని పరమాత్ముని దర్శించగలుగుతానా? కానీ నాకు అన్ని శుభశకునాలే కనపడుతున్నాయి. లేళ్ల గుంపులు నా రథం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో వెళ్తున్నాయి. అన్ని మంచి శకునాలు కనిపిస్తున్నాయి కనుక తప్పకుండా ఆ జలజలోచనుడు, ఆ సుందరుడు, ఆ జగన్మోహనుడైనటువంటి ఆ ముద్దుల ముఖాన్ని నేను తప్పనిసరిగా చూస్తాను అని ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. మాపటి వేళకు గోకులమ్మును చేరి మాధవు పాదముల చెంత సాగిలి పడుదు, అభయదాయకుడైన ఆ ప్రభువు కరుణతో అభయప్రదానమిడి కరుణింపకుండునా. అభయదాయకుడు కదా ఆ కృష్ణ పరమాత్మ. నేను వెళ్ళి సాయంత్రం అయ్యేటప్పటికీ నా రథాన్ని నందవ్రజానికి చేరి స్వామికి నమస్కరించి సాగిలపడిపోతాను. ఆ ప్రభువు కరుణామయుడు గనక నన్ను కరుణించకుంటాడా? అనుచు పలు విధమలగు ఆలోచనలతోడ గోవిందు స్మరించి సందర్శనము కోరి రథమెక్కి వేగముగా వెడలె అక్రూరుండు, గోకులమును చేరి గోవిందుగాంచుటకు. ఎప్పుడెప్పుడు గోకులాన్ని చేరుతానా, ఎప్పుడెప్పుడు స్వామిని దర్శిస్తానా అనే ఆరాటంతో రథమెక్కి వేగంగా ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళాడు అక్రూరుడు గోకులానికి. ప్రయాణించి గోకులం సమీపానికి చేరుకున్నారు అక్రూరుడు తన రథంతో. ఎంత అద్భుతంగా, ఎంత మలయ మారుతాలతో, చక్కని ఫలవృక్షాలతో, ఆలమందల గుంపులతో వైభవంగా శోభిస్తూ ఉన్నదట ఆ బృందావనము అదొక పవిత్రమైన భూమి. బృందావనము చేరి కాంచె అక్రూరుండు, శుభలక్షణములు గల హరిపాదముల జాడ, మేను పులకింప ఆనంద బాష్పములొలుక, తేరి చూచెను తేరు దిగి హరిని చూడగా. అలా వెళ్ళి బృందావనాన్ని చేరుకున్న ఆ అక్రూరుడు స్వామి పాదముద్రల జాడల్ని గమనించారట. రథంలో నుంచే రథం దిగి హరిజాడ కోసం అటు ఇటు తేరిపారా చూశారట. బృందావనంలో ఆ ఆలమందల్లో ఆ రకరకాలైన ఫలవృక్షాలు, లతలు, తీగలు కలిగినటువంటి ఆ నయన మనోహరంగా ఉన్నటువంటి ఆ బృందావనంలో కనియే అక్రూరుండు కమనీయమూర్తులను, నవమన్మధాకారులగు రామకృష్ణులను, వనమాలలతో నొప్పు విమలులను ధీరులను, కమల దళనయనులను బలరామకృష్ణులను. తేరిపార చూస్తే ఆయనకు బలరామకృష్ణులు కనిపించారు అక్కడ. స్వర్ణకాంతితో వెలుగొందే బలరాముడు నీలమైన వస్త్రంతోనూ, ఇంకా నీలమేఘశ్యాముడైన కృష్ణుడు పీతాంబరంతోనూ శోభిల్లుతూ ఉన్నారట. వనమాల విరాజితులై సకల ఆభరణాలను ధరించి మెరిసిపోతూ ఉన్నవారిని చూచాడు అక్రూరుడు. కాంచి అక్రూరుండు కాయంబు పులకింప, భక్తి వివశుండగుచు మృక్కె వినయమ్ముగా, చక్రాయుధుండు హరి దివ్య హస్తము సాచి, అక్రూరునాలింగనము చేసి మన్నింప. ఎప్పుడైతే బలరామకృష్ణ దర్శనం అయిందో పరుగున అక్రూరుడు వెళ్ళి పాదాల మీద సాగిల పడిపోయారు స్వామికి. సాగిల పడబోతున్న అక్రూరుని మధ్యలోనే చక్రాయుధుడు తన దివ్య హస్తము చాచి, దివ్యమైన శ్రీహస్తంతో స్వామి వెంటనే అక్రూరుని లేవనెత్తి కౌగలించి దగ్గరికి తీసుకున్నారు. అన్నదమ్ముల అడుగుదమ్ములకు ప్రణమిల్ల ఆదరించిరివారు కుశల ప్రశ్నలతోడ, ఆతిథ్యమొసగిరి కొనిపోయి తమ తోడ, ఆ పైన బంధువుల సేమంబులరయగా. చక్కగా ఆ బలరామకృష్ణులిద్దరూ కూడా అక్రూరుణ్ణి తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లారు, ఆతిథ్యం ఇచ్చారు, కుశల ప్రశ్నలు అడిగారు, ఎంతో చక్కగా సమాదరించారు.
అప్పుడు అక్రూరుండు వివరంబుగా తెలిపే ఆగమన కారణము కంసు పన్నాగమును. అంత గోవిందుండు ఆనతిచ్చను ప్రజకు కట్న కానుకలతో వెడలుటకు మధురకు. వెళ్ళి ఎప్పుడైతే తమ ఇంట్లో ఆతిథ్యాన్ని ఇచ్చి అక్రూరుని ఆదరించారో, అక్రూరుడు సమస్త విషయాల్ని కూడా ఏమీ దాపరికం లేకుండా కృష్ణ భగవానుడికి బలరాముడికి తెలియజేశారు. కంసుడు ఈ విధమైన పన్నాగంతో, దుష్టమైన కోరికతో మిమ్మల్ని పిలువనంపారు ధనుర్యాగం అనే మిషతో. మీరు సామంతరాజులు కనుక అవసరమైనటువంటి గోసారములు అంటే దధి, పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, మీగడలు మొదలైన సమస్త యజ్ఞానికి ఉపయోగించే గోసారములైన సంభారాలన్నీ తీసుకొని కంసు దర్శనానికై రావాల్సిందని కంసుడి ఆజ్ఞ. మిమ్మల్ని కూడా తీసుకురావాల్సిందని కంసప్రభు చెప్పి పంపించారని మొత్తం విషయాన్ని కూడా బలరామకృష్ణులకు తెలియజేశారు అక్రూరుడు. హరిని గొని పోవ అక్రూరుడే తెంచెనని విని గోపభామినులు వివసలై వగచిరిటు. అక్రూరుడు చెప్పిందంతా వినగానే తండ్రిని, మిగతా గోపవృద్ధుల్ని పిలిపించి బలరామకృష్ణులు ఆనతిచ్చారు. అన్ని సంభారాల్ని సిద్ధం చేయండి, రేపే మన ప్రయాణం, మధురకు బయలుదేరవలసింది అని. ఎప్పుడైతే బృందావనంలో అక్రూరుడనేవాడు వచ్చాడు, కృష్ణుడిని మధురకు తీసుకెళ్తున్నాడు అనే వార్త బయటకు తెలిసిపోయిందో, ఇంకా గోపభామినులు, గోపికల దుఃఖం వర్ణనాతీతం, చెప్పనలవి కాదు. హరినెట్లు బాయుదుము హరిలేని బ్రతుకెట్లు, నమ్మిన మనల నట్టేట ముంచుటదెట్లు. మనల్ని నట్టేట్లో ముంచి ఎలా వెళ్ళిపోతాడమ్మా ఈ శ్రీహరి, ఈ చిన్ని కృష్ణుడు. ఈయన్ని, హరిని లేకుండా అంటే కృష్ణుడు లేకుండా మనం అసలు బతకగలమా? మన ప్రాణాలు నిలుస్తాయా? బ్రహ్మదేవుడు ఎంత దయలేని వాడమ్మ, అక్రూరుడెంతటి క్రూరుడో కనరమ్మ. మాధవునకింతైన కనికరము లేదమ్మ, మధురపురి మగువలను మరగునేమో అమ్మ. స్త్రీ సహజమైనటువంటి ఒక భావంతో వాళ్ళు పొగిలిపోతూ ఉన్నారు గోపికలు. బ్రహ్మదేవుడు ఎంత నిర్దయుడు! ఈ అక్రూరుడట వచ్చినవాడు. అక్రూరుండని పేరు పెట్టుకొని అస్మన్ మనోవల్లభన్, చక్రిన్ గొనిపోవ వచ్చినవాడు అక్రూరుడటే. వీడు క్రూరుడు గాక వీడు అక్రూరుడా? అక్రూరుండని పేరు పెట్టుకొని వచ్చాడు. ఎంత క్రూరాత్ముడు! బ్రహ్మదేవుడు కూడా ఎంత దయలేనివాడు, వీడిని పంపించాడు. అక్కడికి వెళ్ళి ఆ మధురానగరపు స్త్రీలను చూసిన తర్వాత ఈ పల్లెటూరి వాళ్ళమైన మనం గుర్తుంటామా మన హరికి? హరిని గొని పోకుమని అక్రూరు వేడుదమా, హరిని పోనీయకుడని సురల గొలుతుమా. హా దైవమాయంచు హరి కాళ్ళ వడుదుమా, అనుచు కంపించుచును ఏడ్చిరా గోపికలు. హరిని తీసుకోపోవద్దని అక్రూరుని బతిమాలుకుందామా? పోవటానికి వీల్లేదు అని కృష్ణుడి కాళ్ళ మీద పడదామా? లేకపోతే దేవతల్ని ప్రార్థిద్దామా ఈ శ్రీహరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వద్దని? ఏం చేయాలో ఉపాయం తెలియట్లేదని కంపిస్తూ పొగిలి పొగిలి ఏడ్చారట ఆ గోపికలు. మరునాడు అరుణోదయములోన కృష్ణుండు మధురాపురికి బోవ, రథమునధిరోహించి తన వెంట తగిలిన తరుడులను మరలించి గోపకులతో గూడి వెడలెన క్రూరుతో. ఇంకా ఆ మర్నాడు ఉదయం కాగానే అక్రూరుడితో పాటు బలరామకృష్ణులు మధురాపురికి ప్రయాణానికి సిద్ధమయ్యారు. బండ్లు కట్టుకొని అన్ని పదార్థాలన్నీ సేకరించి వాటినన్నిటిని సమకూర్చుకొని ఆ గోపికల్ని పొగిలి పొగిలి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ గోపికల్ని దుఃఖపడవద్దని చెప్పి పంపించి రథం వెంట రావద్దని చెప్పి రథాలు బయలుదేరాయి. బలభద్ర సహితుడై శ్రీకృష్ణదేవుండు గోకులమ్మును దాటి కాళింది తటి చేరి, అక్రూరుడంతలో హరియాజ్ఞగొని యమునలో స్నానమాడగనేగి దర్శించే మాధవుని. ఆనందంగా బలరామకృష్ణులిద్దరిని రథంలో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు అక్రూరుడు. ఆ మధురకు వెళ్లే దారిలో సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయటం కోసం అక్రూరుడు రథాన్ని ఆపు చేసి కృష్ణుడి అనుమతి తీసుకొని కాళిందిలో స్నానం చేయటానికి వెళ్ళాడు.
కాళింది తీరమున రథముపై గల హరిని కాళింది జలములో కాంచి అచ్చెరువొంది సత్యము తెలియగా మదినంచి హరిదలచి జలములో మునిగి ఆ శేషశాయినిగాంచే. వాళ్ళిద్దరూ రథంలోనే కూర్చుని ఉన్నారు, బలరామకృష్ణులు. కాళింది నదిలో స్నాన సంధ్యలు ఆచరించడం కోసం అక్రూరుడు కాళింది తటిలో దిగాడు స్నానం చేద్దాము అని. ఆ జలంలోకి మునగ్గానే ఆయనకి బలరామకృష్ణులు కనిపించారు. ఆహా, ఏమిటిది వింత అని మళ్ళీ లేచి పైకి చూసి రథం కేసి చూశాడు. రథంలో బలరామకృష్ణులు అక్కడే ఉన్నారు. ఆహా, ఎంత వింత ఇది అని తిరిగి మళ్ళీ జలంలో మునిగి ఏ విధంగా కాంచాడు అంటే, ఇప్పుడు రూపాలు మార్చేశారు. ఆ బలరామకృష్ణులు ఎలా ఉన్నారు అంటే, స్వామికి అక్రూరుడికైన దర్శనం ఎటువంటిది? ముందుగా జలములో ఆదిశేషుని గాంచె, ఆదిశేషుని మీద విష్ణుమూర్తిని గాంచె, విష్ణువక్షములోన లక్ష్మీదేవిని గాంచె, నాభి కమలమునందు నలువను పొడగాంచె. సమస్త వైభవాలతో 1000 పడగలతో ఆదిశేషుడు అలరారుతూ ఉన్నట్టుగా ఆదిశేషుణ్ణి దర్శించారు ముందు అక్రూరుడు. ఆ తర్వాత ఆదిశేషుని మీద శయనించి ఉన్న విష్ణుమూర్తిని, ఆ స్వామి వక్షస్థలంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, ఇంకా ఆయన నాభి కమలంలో బ్రహ్మదేవుణ్ణి కూడా దర్శించారు. హరికాలి అందియల వేదనాదంబు వినే మునులు దేవతలు స్తోత్రములు చేయుటను వినే, శుభలక్షణములతో విలసిల్లు హరిగాంచె, కాంచి కరములు మోడ్చి ప్రార్థించే వినతుడై. ఎటువంటి దర్శనమిచ్చారు స్వామి! వైకుంఠ వాసంలో వక్షస్థలంలో లక్ష్మీదేవిని, నాభికవల్లో బ్రహ్మని కలిగి ఉండి మునులు దేవతలు అంతా కూడా స్తోత్రాలు చేస్తూ ఉన్న ఆ వనమాలా విరాజితుడైన ఆ పీతాంబరధారి అయిన శ్రీ మహావిష్ణువును ఆహా కన్నుల పండుగగా దర్శించుకున్నాడుట ఆ అక్రూరుడు. ప్రార్థించు అక్రూరునకు భ్రాంతి కల్పించి పరమేశుడగు హరి అదృశ్యుడైపోయే. ఆ ప్రార్థిస్తూ ఉన్నటువంటి అక్రూరుడికి భ్రాంతి కలిగేలాగా స్వామి అంతర్ధానమయ్యారు. నది నుండి వెనుదిరిగి తన రథమునుగాంచె, రథములోనున్న బలరామకృష్ణులగాంచె. ఎప్పుడైతే నదీ మధ్యంలో జరిగిన ఇటువంటి దర్శనము అదృశ్యమైందో కంటి నుంచి, వెంటనే పైకి లేచి నదిలో నుంచి చూచి రథాన్ని చూశారు. ఒడ్డున ఉన్నటువంటి రథాన్ని చూస్తే అందులో బలరామకృష్ణులు ఉన్నారు. ఆహా, ఎంతటి మహద్భాగ్యము! సర్వాంతరి అయిన స్వామికి ఎన్ని చోట్ల ఉండటం మాత్రం సాధ్యం కాని పని, అన్నిటికీ సాధ్యమే కదా శ్రీహరికి అనుకొని, గోవిందు మహిమలను కొనియాడి అక్రూరుడంతలో రథమును కొనిపోయే మధురకు. తిరిగి రథంలోకి రాగానే, ఏమిటయ్యా క్రూర, ఏమైనా వింతలు కనిపించినాయా, ఏదో ఆశ్చర్యంగా ఉన్నావు అని స్వామి అడుగుతారు కృష్ణ భగవానుడు. సర్వాంతర్యామి అయిన స్వామికి తెలియనితున్నదా? నీవు ఉన్న చోట విశేషాలకి వింతలకి కొదువేమిటి స్వామి అని అక్రూరుడు భక్తితో నమస్కరిస్తాడు. ఇంకా వేగంగా రథాన్ని తోలుకొని మధురా పట్టణానికి చేరుకున్నారు ఆ బలరామకృష్ణులతో సహా ఆ అక్రూరుడు. గోవిందు మహిమలను కొనియాడి అక్రూరుడంతలో రథమును కొనిపోయే మధురకు, అక్రూరుతో వార్త నంపించి కంసునకు కృష్ణుండు గోపకులతో వెడలెపురమునకు. ఇంక రథం పట్టణంలో ప్రవేశించగానే, నగరంలో ప్రవేశించగానే అక్రూరుణ్ణి, ఇంక నువ్వు సెలవు తీసుకొని నువ్వు వెళ్ళిపో అక్రూరా, మేము రేపు కలుస్తామని చెబుతారు బలరామకృష్ణులు. అయ్యో, ఎన్నో ఊహించుకున్నాను, నా ఇంటికి తీసుకెళ్ళి నేను ఆతిథ్యం ఇవ్వాలి స్వామి మీకు అని ఊహించుకున్నాను. స్వామి నా ఇంటికి దయచేయండి అని ఎంత అడిగినప్పటికీ, యదుకులానికి శత్రువైనటువంటి, యదుకుల నాశకుడైనటువంటి కంసవధ జరిగిన తర్వాతనే నీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తాను, నీవు నిశ్చింతగా వెళ్ళు అని అక్రూరుని పంపించి బలరామకృష్ణులు పురంలోకి ప్రవేశించారు. ఆ మధురా నగరంలోకి ప్రవేశిస్తున్న కృష్ణ భగవానుణ్ణి దర్శనం చేస్తున్నారు మధురా నగర ప్రజలు. మధురాపురి ప్రజలంతా కూడా వీధుల్లోకి వచ్చి, కోటల బురుజులు నెక్కి, వాకిళ్లలోకి వచ్చి ఏ విధంగా చూస్తున్నారు స్వామిని. ఎట్లా ఎవరి భావనకి యద్భావం తద్భవతి కనుక, ఎవరి భావనకు వాళ్ళకి సరిపడేలాగా ఆ పరమాత్మ తన దర్శనాన్ని ప్రసాదిస్తూ ఉన్నారట. ఎట్లా ఉన్నారు స్వామి పరమాత్మ? వచ్చి చూస్తున్నారట స్వామిని. నంద తపఫలంబు సుగుణంబుల పుంజము
గోపకామిని బృందము నోము పంట. ఎంత పుణ్యాత్ములో కదా ఆ గోపికలు ఇటువంటి కృష్ణుడితో కలిసి ఉండడానికి. నందుడికి తపఫలంగా పుట్టాడే ఈ స్వామి, సుగుణాల ప్రోవు. అనేక రకమైన ఎన్ని విభూతులో, ఎన్ని సుగుణాలో, ఎన్ని ఆ కృష్ణ అనంతమైన దివ్య గుణాలని మనము తలుచుకోవటానికి కూడా శక్యం కానన్ని దివ్య గుణాలతో ప్రకాశిస్తూ ఉన్న ఈ శ్రీహరిని, దయాంబుధి దయకు సముద్రం లాంటివాడు, యోగి బృందముల్ డెందమునందు గోరెడి కడింది నిధానము. యోగులు మునులు తపస్సులు ఆచరించి తమకు యోగిరి ధ్యాన గమ్యం అన్నారు. వాళ్ళ ధ్యానానికి గమ్యం ఏమిటో అయినటువంటి ఆ పరమాత్మ వస్తున్నాడు, రాండి అందరము కలిసి చూద్దాము, కళ్ళ కోరికలు తీరిపోయేలాగా చూద్దాము అని చెప్పుకుంటున్నారట ఆ మధురా నగర ప్రజలంతా. మధురా నగర ప్రజలు ముదముతో దర్శించి కృష్ణలీలలను స్మరించి సంభాషించి గోపికల భాగ్యమును తలచి అచ్చరు వంది హరి రూపమును మనములో నిలిపికొనిరంట. ఈ రకంగా మధురానగర ప్రజలంతా కూడా స్వామి లీలల్ని, కళ్యాణ గుణాలని కీర్తిస్తూ స్మరిస్తూ ఆ గోపభామినుల అదృష్టానికి పొంగిపోతూ శ్రీహరి రూపాన్ని మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారట. మధురాపుర వీధుల అరుగు సమయములో దర్పించి పలికిన రజకు సంహారము, వస్త్రంబులిచ్చిన వాయకుని మెచ్చుకొని వానికి ఐశ్వర్యమిచ్చి బ్రోచిన విధము. ఈ విధంగా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ వీధుల్లో ఒక రజకుడు చాలా అందమైన, ఖరీదైన, శోభాయమానమైన వస్త్రాలని మూటగట్టి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ వస్త్రాలను చూసి, మేము గోప బాలకులము, అక్కడి నుంచి నందగోకులం నుంచి వచ్చాము, రేపు మేము కొలువుకు వెళ్తాం కనుక మాకు మంచి వస్త్రాలు ఇవ్వమని అడిగారు బలరామకృష్ణులు. ఆ రజక రూపంలో ఉన్నవాడు కూడా ఒక దుర్మార్గుడైన రాక్షసుడు. స్వామికి తెలియనిదేమున్నది. ఎప్పుడైతే అలా అడిగారో వెంటనే దర్పించి ఆ రజకుడు, ఆహా, పల్లెటూరి వాళ్ళు కొట్ల కాసుకునే మీకు ఇటువంటి వస్త్రాలు కావాల్సి వచ్చాయా? మీకెందుకు ఇవి? ఇవి రాజుగారి ధరించే వస్త్రాలు, ఇటువంటి వాటిని ధరించేందుకు మీకు అర్హత లేదు అని గర్వంగా ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే ఒక పిడికిడి పోటుతో వాడిని సంహరించేశారు స్వామి. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఒక నేత పనివాడు చక్కగా వస్త్రాలు నేస్తూ, ఆహా, ఇంత చక్కని వస్త్రం నేసాను, ఇది పరమాత్ముడికి అర్పిస్తే ఎంత బాగుండు అని మనసులో భావిస్తూ ఉన్నప్పుడు స్వామి అక్కడ ప్రత్యక్షమై చక్కగా ఆ వస్త్రాన్ని గ్రహించి ఆనంద పరవశులు చేసి, అంతేకాకుండా అతనికి అష్టైశ్వర్యాలని ప్రసాదించారట స్వామి. ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఆ నగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారు బలరామకృష్ణులు. పుష్పమాలాకారుడగు సుధాముని ఇంట ఆతిథ్యమును గొన్న హరిదయానుగ్రహము. సుధాముడు అనే ఒక పరమ భాగవతోత్తముడు, వాడు పుష్పమాలల్ని తయారు చేసే పని వాడు. అటువంటి అతని ఇంటికి వెళ్ళి స్వామి అతను ఉబ్బి తబ్బిబ్బైతాడు. బలరామకృష్ణులను స్వాగతించి ఆసనమిచ్చి అద్భుతమైన పుష్పమాలను తయారు చేసి అలంకరించి వారికి నమస్కరిస్తే అతనికి చక్కని ఐశ్వర్యాలన్నింటినీ ఇచ్చి తన సాయుధ్యానికి కూడా జన్మాంతరంలో ప్రసాదిస్తానని చెప్పి అభయమిచ్చి స్వామి ఇంకా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ దారిలో కుబ్జ అంటే ఒక గూని స్త్రీ వెళుతూ ఉంది. ఆమె ఒక గొప్ప నిపుణురాలు. ఎందులో నిపుణురాలు అంటే మేని పూతల నిపుణాట. అంటే లేపనాలు, వివిధ సుగంధ లేపనాలని, సౌందర్య సాధకాలైన లేపనాలని తయారు చేయటంలో ఆమె ఒక ఎక్స్పర్ట్, నిపుణురాలు. రాజుగారికి లేపనాలు తయారు చేసేటువంటి వృత్తిలో ఉన్న ఆమె. మేని పూతల నిపుణ నెరజాణయగు కుబ్జ ప్రేమతో నిచ్చిన విలేపన ధారణము. ఆమె అనుకుంటూ ఉంటుందట, ఇంత చక్కని, ఇంత మంచి నాణ్యమైన లేపనాలను నేను తయారు చేస్తూ ఉన్నానే, ఇది భగవంతుడికి అర్పిస్తే ఎంత బాగుండు అని మనసులో అనుకోగానే అక్కడ ప్రత్యక్షమైన బలరామకృష్ణుని చూచి ఆనందంగా వారి మేనికి అవి చాలా మంచిగా అమర్తాయని చెప్పేసి ఆమె ఆ మేనిపూతలన్నీ కూడా వారికి సమర్పిస్తూ ఉంది. సమర్పిస్తే ఆమెను అనుగ్రహిస్తారు. పిదప కంసుని ధనుశాలను దర్శించి ఇంద్రధనువును బోలు కంసుధను దర్శనము, ఎడమ బాహువు తోడ విల్లెత్తి కుడి చేత అల్లె త్రాటిని గూర్చి ధనువు ఖండనము. ఇంకా ఇలా ప్రయాణించి ప్రయాణించి ఆ ధనుస్సుని, రేపు జరగబోయే ధనుర్యాగానికి సంబంధించిన ఆ ధనుస్సుని ఎక్కడైతే ముందు రోజు ధనుర్యాగానికి ముందు ధనుస్సుని
పుష్పమాలలతో అలంకరించి పూజించటం అనేది ఒక ఆచారం. అది అది చక్కగా పూజింపబడి భద్రపరచబడి దానికి ఎంతోమంది కావలి వాళ్ళు రక్షకులు ఉన్నారక్కడ. ఆ ధనుస్సాలను సందర్శించారు స్వామి. అడ్డగించినటువంటి ఆ ద్వారపాలకుల్ని, ధనుస్సు రక్షకుల్ని ఒక పిడికిటి పోటుతో వారిని ఆహ్, తొలగద్రోసి వెళ్ళి ఆ ధనుస్సాలలోకి ప్రవేశించి విల్లెత్తి ఎక్కుపెట్టి దాన్ని పెళపెళ విరిగిపోయేలాగా చేస్తారు. ఆ ధనుష్టంకారంతో అంతఃపురంలో ఉన్న కంసుడి గుండెలు కూడా గుభిల్లుమంటాయి. అర్భకుడగు గోపబాలుడొకడిట వచ్చి రాచ వింటిని విరిచెనని చాపరక్షకులు కోపంబుతో లేచి కొట్టబోవగ చూచి బరామకృష్ణులు వారలను బట్టి చంపిరట. మధురా నగరంలోకి ప్రవేశిస్తూ చేయవలసిన మొదట ప్రాథమికంగా చేయవలసిన అన్ని కార్యాలని పూర్తి చేసేశారు చీకటి పడేలోపుగా ఆ రోజునే స్వామి. అంతలో సూర్యాస్తమయమయ్య నందముగ కమలములు ముకుళింప కలువలు వికసింప సంధ్యా సమయ వందనములు విప్రులు సలుప మింట చుక్కలు మెరయ నింగి చీకటి నిండ. ఇంకా సాయం సమయం అయింది. రేపు ఉదయం కొలువుకి వెళ్ళాలి, కంసుడి కొలువుకి. కనుక రామకృష్ణులు ఇద్దరూ కూడా ఇంకా ఆ నంద గోపాలకులందరితో కలిసి వారు ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఆ రామకృష్ణులు గోపకుల గూడి ఆరేయి జాగరూకత తోడ మెలిగిరి తమ చోట. తాము బస చేసిన చోట అత్యంత జాగ్రత్తతో ఉండి, ఎందుకంటే కంసుడి నగరంలో ప్రవేశించారు. వాడు పొందిన పన్నాగాలు కృష్ణుడి జననం నాటి నుంచి ఒకటి అని చెప్పడానికి వీల్లేనటువంటి దుష్ట పన్నాగాల్ని పన్ని ఉన్నాడు కంసుడు. తెలుసు కనుక ఎంతో జాగ్రత్తతో మెలిగారట స్వామి తమ చోట. రామకృష్ణుల రాక నెరిగి కంసుడు కలగే దుస్వప్రములుగాంచి చింతించి భీతిల్లే. బలరామకృష్ణులు మధురానగరంలో ప్రవేశించారు అన్న వార్త వినగానే దుస్వప్నాలు దుశ్శకునాలు కనిపించాయట కంసుడికి. ధనుర్యాగం కోసం పెట్టిన ధనుస్సు విరవడంతో ఆ ధనుష్టంకారం గుండెల్లో మారుమ్రోగి భయంతో జలధరించి ఉన్నాడు కంసుడు. ఇంకా బలరామకృష్ణులు ఎంతో ఆహ్లాదంగా తాము చేయవలసిన కార్యాలన్నీ చేసి ఆ మధురానగర ప్రజలకు అత్యద్భుతమైన స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించి వారి మనస్సులని ఆనందపరవశంగా చేసి ఇంకా తాము విడిది చేసిన చోట ఎంతో జాగ్రత్తగా ఉండి నందాది గోపకులందరితో కలిసి ఆ పూటకి ఆ రాత్రి అక్కడ తమ సమయాన్ని గడిపారు. నీలగళనుత రామ నీరజనయన రామ నిరుపమ గుణాభరణ నిత్య మంగళ రామ నిగమార్థ సంచార నిజ భక్త మందార నీలమేఘశ్యామ పాహి శ్రీరామ. స్వస్తి.